ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనుల పునఃప్రారంభానికి మరలా ముఖ్యమంత్రి గారిని పిలుస్తారు. ఇది ఎలా గుర్తొస్తుందంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు మరొకడు లేడు అనేది మనకు రుజువు అవుతుంది. ముందుగా అమరావతి శంకుస్థాపన, అమరావతి ఏదో వాళ్ళ కుటుంబ కార్యక్రమం లాగా వాళ్ళ బావమరిది బాలకృష్ణ గారిని, ఆయన వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాకుండా నారా నందమూరి కుటుంబ సభ్యులతోటి నారాయణ గారు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన, ఈ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండి అక్కడ కనీసం ప్రతిపక్ష నాయకుడిని కూడా దగ్గరికి రాని వాతావరణాన్ని సృష్టించి శంకుస్థాపన చేసేశారు. సరే, శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారా? లే. మరలా ప్రధానమంత్రి గారిని, దేశ విదేశాల ప్రతినిధుల్ని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, పొరుగు తెలుగు రాష్ట్రమైనటువంటి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని అందరినీ పిలిపించి మళ్ళీ భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం. సరే, 100 కోట్లు ఖర్చు అయ్యేదానికని విపక్షాలు అన్నాయి. కానీ అన్ని కోట్లు ఏం కాలేదు, ఇన్ని కోట్లే ఖర్చు అయినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. అదొక తంతు అయిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఏదో దాన్ని నాశనం చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాశనమేం చేయలా. అక్కడ కట్టించిన బిల్డింగులనేమి ఎత్తుకొని పోలా, లేకపోతే అక్కడ స్థాపించిన పరిశ్రమలనేమి మూసేయించలా, లేదా అక్కడికి వచ్చినటువంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమన్నా వచ్చింటే వాటినేమి మూసేయించలా. అక్కడ జరిగింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సంస్థలు పెట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకేమో 4 కోట్లు 5 కోట్లు ఎకరా రేటు చెప్పి, ఈ రోజునేమో విశాఖపట్నంలో 99 పైసలకే ఎకరా, అదేమంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం అని చెప్పి అమరావతి గొంతు కోసిన వ్యక్తి, అమరావతిని నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాలు ఏది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి కరకట్ట మీదకి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో రాజధాని నిర్మాణం అంటే బిల్డింగ్లు కట్టడం కాదండి, ఇదేమీ పౌరాణిక సినిమా కాదు, ఇక్కడ ఏంటంటే లేదా చారిత్రక సినిమా కాదు. రాజధాని నిర్మాణం అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగుల చుట్టూ పరిశ్రమలు రావటం, సంస్థలు రావటం, అక్కడ ఆవాస యోగ్యమైనటువంటి ప్రదేశాలు సృష్టించబడటం, అక్కడికి ప్రజలు రావటం, ప్రజలు ఎక్కువ స్థాయిలో, లక్షల స్థాయిలో నివాసం ఉండటం, నివాసం ఉండేటటువంటి ప్రజల సంఖ్య లక్షలు దాటి దాదాపు 1 కోటికి చేరటం, ఇది అభివృద్ధి క్రమం. దీనిని రియల్ ఎస్టేట్ దందాగా మార్చేసి మరి అక్కడ ఏమాత్రం అడుగు ముందు పడకుండా రైతులకు ఒక్క ప్లాట్ అంటే ఒక ప్లాట్, కమర్షియల్ ప్లాట్ను కూడా పంచకుండా కేవలం కంప్యూటర్ డిజైన్ల మీద మాత్రమే చూపించి ఇదిగో పంచుతున్నాం అదిగో పంచుతున్నాం అంటూ కాక్ అండ్ బుల్ స్టోరీస్, అదేవిధంగా ఏది గ్రాఫిక్స్లోనే బిల్డింగ్స్ చూపించడం తప్ప, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోటి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, అసెంబ్లీ భవనాలు కట్టారు తప్ప ఏ విధమైనటువంటి ప్రగతి లేకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం సొమ్ము కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ దుర్వినియోగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరలా ఇప్పుడు రీలాంచ్ ఏంటండి అంటే చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని పదే చేస్తూ ఉంటారా? అంటే మీకు పబ్లిసిటీ ఉంటే చాలా, పబ్లిసిటీ కావాలా? నిజంగా రాజధాని నిర్మాణం జరగాల? జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని కాన్సన్ట్రేట్ చేశారు. విశాఖపట్నం అభివృద్ధి చెందినటువంటి నగరం, ఆ నగరంలోకి పరిశ్రమలు పరిగెత్తుకొని వస్తాయి, అక్కడైతే అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకున్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం అని చెప్పేసి అన్నారు. సరే, మీరేం చేశారు? మీరు అమరావతి కోసం ఏమి నిర్మించారు? ఇక్కడ అమరావతికి అరాకొరా వచ్చినటువంటి 1-2 విశ్వవిద్యాలయాలు మినహాయించి
అవి అమరావతి ప్రకటించకపోయినా ఆ విశ్వవిద్యాలయం అక్కడ వాళ్ళ బ్రాంచీలు ప్రారంభిస్తాయి. ఏపీ విట్ ఉంది, ఖచ్చితంగా అక్కడ అమరావతి కాకపోయినా విజయవాడ సమీపాల్లో వాళ్ళ బ్రాంచ్ని ప్రారంభించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. ఎవరైనా వస్తారు. మీరు అక్కడ మౌలిక సదుపాయాలను పెంచకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించకుండా, అజిం ప్రేమ్జీ గారు విప్రో సంస్థల అధినేత, మీరు అమరావతికి రమ్మని చెప్పేసి ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు నేను క్షేత్ర స్థాయి పరిశీలన చేసుకున్నాను, అమరావతిలో వచ్చి నేను నా విప్రో సంస్థను పెట్టాలంటే కనీసం 20 ఏళ్ల సమయం పడుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇలాంటిదేమీ లేకుండా మీరు ప్రజల సొమ్మును పదే పదే దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా సెంటిమెంట్ని రెచ్చగొట్టడం. ఇక్కడ ఏమన్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రైడ్, ఒక గర్వంగా ఇది నా ఆంధ్రప్రదేశ్, ఇది నా అమరావతి అనేటటువంటి గర్వపడేలాగా, అదేవిధంగా అమరావతి మీద వైసీపీ చేసినటువంటి కుట్రలను రాష్ట్రంలోని 13 జిల్లాల వాళ్ళు, అంటే మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఖండించారు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా వ్యతిరేకించారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి అన్ని ప్రాంతాల వాళ్ళు వ్యతిరేకించారు, అన్ని ప్రాంతాల వాళ్ళు అమరావతే కావాలి అనుకుందాం కాసేపు. కానీ అమరావతికి శంకుస్థాపనల పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టమని అన్ని ప్రాంతాల వాళ్ళు చెప్పారా మీకు? అమరావతిని ఉద్దేశించి మీరు చేస్తామన్న పనులు ఏదన్నా ఒకటైనా చేశారా? అమరావతిలో అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. 3.5 ఏళ్లలో దాని జోలు ఏమన్నా పోయారా? అది ఒక ఉదాహరణ కోసమే చెప్తున్నా. ఏ పని చేయని మీరు, పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదన్నా అక్కడ స్థాపించడానికి వస్తే వాళ్ళకి కోట్ల రూపాయల రేట్లు చెప్పిన మీరు, అభివృద్ధికి అడ్డుకున్నటువంటి మీరు, ఈ రోజున సింబాలిక్గా ఉండటం కోసం పర్యావరణ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా నదిలో కట్టినటువంటి మీ ప్రజావేదికను కూల్చివేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపిస్తూ కూల్చివేతలతో ప్రారంభమైనటువంటి ప్రభుత్వాన్ని పదే పదే ప్రచారం చేసుకొని మీరు ఈ రోజు కూడా అమరావతిలో ఆ కూల్చివేతలను తొలగించలేదు. ఆ కూల్చివేతలను తొలగించకుండా పైగా రాబోయే తరాల వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో తెలియాలి అంటే ఈ కూల్చివేత శిథిలాలు అలాగే ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారంటే మీకు కావాల్సింది అమరావతి అభివృద్ధి కాదు, అమరావతి పరిశుభ్రత కాదు, కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమేననేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నమస్తే.